దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్య నామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి వీక్షకులైన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. రండి, మనం దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడేటువంటి సమయం ఇది. ఉదయకాలము ప్రాముఖ్యమైన సమయం. మనం మన పనుల్లోకి వెళ్ళిపోయేటువంటి సమయం, కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళేటువంటి సమయం, ఆఫీసెస్కి వెళ్ళేటువంటి సమయం. సూర్యతాపం కాస్త ఇంకా తీవ్రమవుతున్నటువంటి సమయం. ఈ సమయంలో బయటకు వెళ్ళడానికి ముందుగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలోచించి దేవుని వాక్యం గురించి మాట్లాడుకొని అందులో కొన్ని అప్లికేషన్స్, కొన్ని అన్వయింపులు మనం తీసుకొని మనం వెళ్తే బాగుంటుంది. ఈ దినపు మన జీవన ప్రయాణం అంతా, లేకపోతే జీవన పోరాటం అంతా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యం ధ్యానించకపోతే ఆ జీవన ప్రయాణంలో, పోరాటంలో ఎటు తోసని పరిస్థితులు ఏర్పడవచ్చు, అయోమయ పరిస్థితులు ఏర్పడవచ్చు, లేదంటే ఒక స్తబ్దత ఏర్పడవచ్చు, ఒక ఘనీభవించిన అనుభవం ఏర్పడవచ్చు. ఏం చేయాలా, ఎటు పోవాలా అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం మనకు గైడెన్స్ ఇస్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని హిప్నటైజ్ చేయడం లేదు దేవుని సేవకులమైన మేము. బట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్. ఆయన మాట్లాడగలడు. దేవుడు మాట్లాడడం అంటే పరమాత్మ మనిషిలో ఉన్న ఆత్మతో చేసేటువంటి సంభాషణ. పరమాత్మ ఏంటి, మనిషిలో ఉన్న ఆత్మతో సంభాషణ చేయడం ఏంటి అని అడగొచ్చు మీరు. సంభాషణ చేయలేడా? అది అసాధ్యమా? కాదు, అది సాధ్యమే. గ్రేట్ స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ కుడ్ కమ్యూనికేట్ విత్ ద స్మాల్ స్పిరిట్ ఆఫ్ మ్యాన్. గ్రేటు స్మాలు అంటున్నప్పుడు ఆత్మ చాలా చిన్నది, పరిమాణం గురించి, సైజు గురించి మాట్లాడడం లేదు. అలాగా కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మార్పులు జరుగుతాయి. సైజు పెరగడం గురించి కాదు, కానీ ఆ ఇమేజ్లోకి, ఆ స్వరూపంలోకి రావడం వచ్చే అవకాశం ఉంటుంది. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ద టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగైతే పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇవ్వగలడు. అనగా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు సాక్ష్యం ఇవ్వగలరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సాక్ష్యం ఇవ్వగలరు. ముగ్గురు సాక్ష్యం ఇచ్చే పనిలో ఉన్నారు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడని అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం ఆధారంగా ఆలోచించాం. He was testifying about the resurrection of Jesus Christ. యేసు ప్రభు చనిపోయినప్పుడు లేచినటువంటి, తిరిగి లేచినటువంటి, పునరుత్థానము చెందినటువంటి పరిశుద్ధులైన కొందరు గురించి, అన్నోన్ సెయింట్స్ని గురించి కాదు నేను మాట్లాడేది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ సంఘటన కనిపిస్తుంది. బట్ హోలీ స్పిరిట్ వాస్ టెస్టిఫైయింగ్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండో విషయాన్ని, యేసు హెచ్చింపబడడం గురించి, ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు హెచ్చింపబడ్డాడు, హెచ్చింపబడతాడు. ఇప్పటికీ ఆయన హెచ్చింపబడుతూనే ఉన్నాడు. హీ వాజ్ బీయింగ్ కంటిన్యూస్లీ ఎగ్జాల్టెడ్ అమాంగ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుల మధ్యలో, పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క స్తుతులు, పరిశుద్ధుల యొక్క జీవితాలను బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం.
Holy Spirit was and is testifying about the sonship. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు బయటోడివి కాదు, నువ్వు పరాయోడివి కాదు. యు ఆర్ నాట్ ఎ స్ట్రేంజర్, యు ఆర్ నాట్ అవుట్ సైడర్. నీవు దేవుని కుమారుడివి. యు హ్యావ్ సమ్వాట్ కనెక్టెడ్ విత్ గాడ్. తండ్రి అయిన దేవునితో లేక మాతో అనగా త్రిత్వంలో ఉన్న నాతో కూడా కలిపి మరి ఇద్దరితో యు వర్ కనెక్టెడ్ విత్ అస్. నీవు మాతో అనుసంధానం చేయబడ్డావు, కనెక్ట్ అయ్యావు. డిస్కనెక్ట్ అయ్యావు ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అయ్యావు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన కుమారత్వాన్ని గురించి, యేసు యొక్క కుమారత్వాన్ని గురించి కాదు. యేసు కుమారత్వం అది వేరే, సన్షిప్ ఆఫ్ జీసస్. కానీ దత్తపుత్రత్వము, దత్తపుత్రాత్మ, యేసు యొక్క కుమారత్వాన్ని గురించి మనం ఆలోచించాలి. యేసు కుమారుడు కనుక మనము కుమారులమైనాం. యేసు కుమారుడైన విధంగానే ఎగ్జాక్ట్ మనం కావడం లేదు, తేడా ఉంది. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనము ద్వితీయ కుమారులం, అంటే రెండవ కుమారులం. ఆ జ్యేష్ఠ కుమారుని సారూప్యములోకి మార్చబడుతున్న వాళ్ళం మనం. ఆ జ్యేష్ఠ కుమారునికి తండ్రి స్వరూపము ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నట్టు విషయం. ఆయా సందర్భాల్లో సాతానుడు అలజడి రేపి డిస్టర్బ్ చేసి, నువ్వేం దేవుని బిడ్డవండి, నువ్వు దేవుని బిడ్డవి కాదు, నువ్వు నా బిడ్డవి, నువ్వు దెయ్యం బిడ్డవి, నీకు ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, సహవాసం లేదు, దేవుని కోసం ఇవ్వడం లేదు, దేవుని కోసం ఏం చేయడం లేదు. హౌ కుడ్ యూ బీ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్? నో, దట్స్ నాట్ పాసిబుల్ అని నీ కుమారత్వం మీద శంకను లేదా సందేహాన్ని, అనుమానాన్ని పుట్టిస్తాడు. వాడి పని అదే, అనుమానాన్ని పుట్టించడం. అటువంటి సమయంలో ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీవు దేవుని కుమారుడు అని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నాలుగో విషయం మనం ఆలోచించాం, పరిశుద్ధుల యొక్క సంపూర్ణతను గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం లేదా 14వ వచనం, వీటిలో మనం చదివితే ద పర్ఫెక్షన్ ఆఫ్ ద సైన్స్. Holy Spirit was testifying about the exaltation and resurrection. Not only that, విశ్వాసుల విషయంలో he was testifying about our sonship and our perfection. sonship రాగానే పర్ఫెక్షన్ రాదు. పర్ఫెక్షన్ ఇన్స్టెంట్గా జరిగే కార్యక్రమం కాదు. రైచియస్నెస్, జస్టిఫికేషన్ ఇన్స్టెంట్గా జరగవచ్చు, కానీ శాంటిఫికేషన్ అనేది, పరిశుద్ధ పరచబడ్డం అనేది ఇన్స్టెంట్గా జరగడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. దయచేసి వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు సంప్రదించండి. దేవుని స్తోత్రం. ఇక్కడ కనిపించే 2 నంబర్లు ఉన్నాయి, అవి 2 వాట్సాప్ నంబర్లు. నేను అందుబాటులో ఉంటాను. ఆ సందేహాలకి వాక్యానుసారమైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేనెంత ప్రయత్నం చేసినా పరిశుద్ధాత్మదేవుడు సత్యం విషయంలో మిమ్మల్ని ఒప్పింపజేయాలి అని నేను ఆశపడుతున్నాను. గత వారంలో సహోదరులు ఎన్ జాన్ గారు నెల్లూరు నుంచి వారు కాల్ చేశారు. వారి కుమారుడు రవితేజ అనేటువంటి బాబు అనారోగ్యంతో ఉన్నాడు, ప్రార్థన చేయమని కోరారు. అక్కడక్కడ కొంతమంది అనారోగ్యాలకు గురవుతున్నారు. కొంతమంది ఈ వేసవిలో జలుబు చేసింది. ఏం జలుబు అంటే ఏంటండి, ఎందుకు జలుబు చేసిందంటే బెట్ట జలుబు సార్ అని అంటున్నారు. సార్, ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రార్థించవలసిన వారమైన గత వారంలో మా స్థానిక శాఖ చర్చ్లో, బ్రాంచ్ చర్చ్లో, పొదలకూర అవతల, ఆదురుపల్లికి అవతల ఉన్నటువంటి పెరంకొండ అనేటువంటి గ్రామంలో పెద్దలు అబ్రహాం గారు, వారి వయసు 70 సంవత్సరాలు, వారు ప్రభువునందు నిద్రించారు. వారు ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ రాత్రి వారు కాస్త అనారోగ్యానికి గురయ్యారు. బహుశా అది స్ట్రోక్ అయి ఉంటుంది. ఏదేమైనప్పటికీ వారు ప్రభు పిలుపుని అందుకొని వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. కార్యక్రమం, భూస్థాపన కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన ఆదరణ కూడిక 21వ తేదీ జరగబోతుంది. ఆ గ్రామంలో ప్రజలందరూ వాక్యం ద్వారా వాక్య సత్యం తెలుసుకొని, పునరుత్థానపు సత్యాన్ని తెలుసుకొని, పునరుత్థానపు నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు, అనారోగ్యాలు
ఆకస్మికమైనటువంటి మరణాలు, వేరువేరు సమస్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి యెహోవా తప్పిస్తాడు. ఆపదలు అనేకంలో వస్తాయి, కానీ తప్పించేవాడు యెహోవా, తప్పించేవాడు మన దేవుడు. ఈ సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మా ప్రియ సోదరులు బ్రదర్ జాన్ గారు, జాన్ గారు చెప్పినట్లుగా వారి కుమారుడు రవితేజకి ఇచ్చినటువంటి సంపూర్ణ స్వస్థత కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఆరోగ్యము, స్వస్థత అనేది పిల్లల రొట్టె, దాన్ని మేము అనుభవించాలి. ప్రభా, మీకు వందనం చేస్తున్నాం. అనారోగ్యం కలగగానే వాక్యం చెప్పేటువంటి, శాంతి టీవీలో వాక్యం చెప్పేటువంటి ఈ సహోదరుడికి, దేవజనుడికి కాల్ చేయాలి అనేటువంటి ఆలోచన మీరు పుట్టించారు. తను కాల్ చేశాడు, ప్రార్థన చేశాం. ప్రభా, మీ దాసుడిని మేము ప్రార్థన చేసినప్పటికీ మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ దాసులు అబ్రహాం గారిని మీరు పిలుచుకున్నారు. మరి సతీమణి శారమ్మాంటి గారు, మరి కుమారులు, కుమార్తెలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మరి కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వలె వారు ఉండకుండా నిమిత్తం విశ్వాసంతో వారు ముందుకు సాగునట్లుగా, సిగ్గుపడని నిరీక్షణను వాళ్ళు సొంతం చేసుకోగలిగినట్లుగా, ఆత్మకు లంగరు లాంటి ఆత్మ సంబంధమైన నిరీక్షణలో వారు నిలబడినట్లుగా వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగే మా ప్రియులు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తమ ప్రియుల్ని కోల్పోయిన వాళ్ళు ఉంటే వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని కోరుకుంటున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మానని దుఃఖం, పరిస్థితుల దృష్ట్యా మాకు వేదనలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సమయంలో ప్రభువా, మా నాన్నగారు అయినటువంటి అబ్రహాం గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దాసుడు ఆయన బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడు, దగ్గుతోనూ ఇతర శారీరక రుగ్మతలతో బాధపడుతున్నాడు. యేసు నామములో మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. మృతతుల్యుడైనటువంటి అబ్రహాము శరీరములో మీరు కార్యము జరిగించినట్లుగా మీ దాసుని దేహంలో మీ కార్యము జరిగించండి. నరములు, ఎముకల కేడను మీరు తాకమని అడుగుకుంటున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి పెద్దవారు, వృద్ధులైన వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి దీర్ఘాయుషు బలమును అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ప్రభా, దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ స్వస్థపరచు యెహోవా, నీకు వందనాలు చెల్లిస్తూ నీ గాయములు నేను మాన్పేదను, నీకు ఆరోగ్యమును కలుగుచేతును అని చెప్పిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం, స్తోత్రం. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమాల్ని, ఈ సందేశాన్ని మీరు వినొచ్చు. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం ద్వారా మీరు ఫేస్బుక్ లైవ్ని, ప్రతి ఆదివారం మా స్థానిక మందిరంలో ఇచ్చేటువంటి సందేశపు ఫేస్బుక్ లైవ్ని, దాని ఇంగ్లీష్ మరియు ఆ సందేశం యొక్క తెలుగు అవుట్లైన్స్ మరియు 6 ప్రశ్నలు అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పొందుకోవచ్చు. కనుక దేవుని వాక్యాన్ని విందాం. వేరువేరు మూలాల్లోంచి, వేరువేరు ఆధారాల్లోంచి, వేరువేరు వ్యక్తుల నుంచి దైవ సందేశాన్ని మనం సంపాదించుకుందాం. మనం తెలుసుకుంటున్న సందేశములోని సమాచారం ద్వారా కొన్ని సత్యాల్ని మనం గ్రహిద్దాం. ఆ ఇన్ఫర్మేషన్లో నుంచి మనం ఇన్సైట్ పొందుకుందాం. అలా ఇన్స్పైర్ అయ్యి మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 16వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 16. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడి, రోగులను మాత్రమే కాకుండా అపవిత్రాత్మల చేత అనగా దురాత్మల చేత బాధపడుతున్న వారిని, పీడించబడుతున్న వారిని మోసుకొని కూడి వచ్చిరి. yes, వారందరూ స్వస్థత పొందిరి. దపాలు దపాలుగా, ఇన్స్టాల్మెంట్స్గా, మొదటి కలయికలో అయితే ఫస్ట్ మీటింగ్లో కొద్దిగా స్వస్థత, సెకండ్ మీటింగ్లో ఇంకాస్త కొద్దిగా, ఇలాగా గ్రాడ్యువల్గా కాదు, వాళ్ళకి ఇన్స్టెంట్గా హీలింగ్ కలిగింది. నేను చదువుతున్నాను ఆ లేఖన భాగాన్ని.
Great numbers of people swam into Jerusalem from the nearby villages. సమీప పట్టణాల్లోంచి అని రాయబడింది, కానీ ఇక్కడ మాత్రం సమీప గ్రామాల్లోంచి అని రాయబడింది. ఏదేమన్నప్పటికీ గ్రామాల పట్టణాలని అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రోజులో గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, ఈ రోజులో గ్రామాలు తక్కువ ఉన్నాయి. అర్బనైజ్డ్ అవుతున్నాం మనం. రూరలైజేషన్ పోయింది, అర్బనైజేషన్లోకి మనం వచ్చేసాం. అనగా గ్రామాల్లోంచి ప్రజలు పట్టణాల్లోకి వలస వెళ్తున్నారు. ఒకప్పుడు గాంధీ తాతగారు, మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా 60 నుంచి 70% భారతదేశం గ్రామాల్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ సమీకరణ లేకపోతే అది మారిపోయింది. ఇప్పుడు మోర్ పీపుల్ ఆర్ ఇన్ ద టౌన్స్ అండ్ సిటీస్. ఇక్కడ రాయబడిన మాటలు, దే బ్రాట్ విత్ దెమ్, వాళ్ళతో పాటు అపోస్తుల్ని కలుసుకోవడానికి, అపోస్తులు పెట్టినటువంటి వీక్లీ మీటింగు ఉజ్జీవ కూడికలు కలుసుకోవడానికని కాదు. దే బ్రాట్ విత్ దెమ్ ద సిక్ అండ్ దోస్ ట్రబుల్డ్ బై ద డీమన్స్ అండ్ ఎవ్రీవన్ వాస్ హీల్డ్. ట్రబుల్డ్ అవుతున్న వాళ్ళు, వీక్ అవుతున్నవారు, అనగా పీడించబడుతున్నవారు, బాధించబడుతున్నవారు, రోగముల నొప్పులు కావచ్చు, రోగముల సమస్య చేత నలుగుతున్నవారైనా పీడింపబడుతున్నవారైనా వారు అందరినీ కాదు, కొందరిని, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని మోసుకొని వస్తున్నారు అనేది అంత సరైన తర్జుమా కాదేమో. మోసుకొని రావడం, మరి ఇంకా లేవలేని స్థితిలో ఇంపార్టెంట్గా ఉంటే కాళ్ళు చేతులు కదలేని పరిస్థితి. కానీ ఇక్కడ రోగులైన వారిని, దురాత్మ పీడితులైన వారిని మనసం మీద పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి అలా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఏదైనా మన ఐడియా ఏంటంటే చుట్టుపక్కల ప్రదేశాల్లో నుంచి యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ ఉజ్జీవానికి ఆకర్షితులై ప్రజలు గుంపులుగా వస్తున్నారు. బెతస్దా కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి, 5 మంటపాల్లో జనాలు పడి ఉన్నట్లుగా ఈ సొలొమోను మంటపం, ఆ మంటపము దగ్గరికి, లేకపోతే అపోస్తలులు ఉన్న చోటకి, ఏంటి సొలొమోను మంటపం దగ్గరికి అంటున్నారేంటి అని అడిగితే, స్తోత్రం, మోసుకొని కూడి వచ్చిరి. ఎవరి దగ్గరికి? అపోస్తలు ఎక్కడున్నారు? సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి అని 12వ వచనంలో రాయబడింది. దేవుని స్తోత్రం. వారందరూ సొలొమోను మంటపంలోకి వచ్చారు. సొలొమోను మంటపం దగ్గర అద్భుతాలు, దేవాలయం లోపల కాదు, సొలొమోను మంటపం దగ్గర, ద పోర్చ్ ఆఫ్ సాల్మన్ అని చెప్పబడుతున్నటువంటి స్థలం దగ్గరికి వచ్చారు. దేవాలయంలో ఈ హీలింగ్స్కి వాటికి అక్కడ అనుమతి లేదు. ఇదేంటండి ఇది? మీకు హాస్పిటల్స్ లేవా? డాక్టర్స్ లేరా? వైద్య విధానాలు లేవా? దేవాలయం అంటే దేహ సంబంధమైన వ్యాధులు బాగు చేసుకోవడానిక అని మత ఛాందసవాదులైన మత నాయకులు మాట్లాడే అవకాశం ఉంది. కనుక దేవాలయంలో దైవిక స్వస్థత జరగకపోయినా దేవాలయం వెలుపల దైవిక స్వస్థత జరిగింది. దేవాలయంలో జరిగినా, దేవాలయానికి వెలుపల జరిగినా దేవుని ద్వారానే దైవికమైన స్వస్థత జరుగుతుంది. దేవుని సేవకులు అనబడిన వాళ్ళని, ప్రార్థించేవారు అనబడిన వారిని, స్వస్థతా వరము కలిగిన వారు అనబడిన వారి ఆ మీడియా ద్వారా, లేదా వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళ ద్వారా తన మహిమార్థమై ప్రభు కార్యాలు చేస్తున్నాడు. వారు ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించిన దాన్ని స్థిరపరచడానికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అద్భుత కార్యాలు ఇక్కడ హీలింగ్. రొట్టెలు పెరిగేటువంటి అద్భుతం కాదు, చేపలు పెరిగేటువంటి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫిష్ అండ్ బ్రెడ్ అనేటువంటి అద్భుతాలు కాదు, ఫిష్ అండ్ లోవ్స్ అనేటువంటి అద్భుతం కాదు, నీళ్ళు ద్రాక్షారసంగా మారడం అనేటువంటి అద్భుతం కాదు. ఇక్కడ హీలింగ్స్ జరుగుతున్నాయి. హీలింగ్ రివైవల్. స్తోత్రం. అటువంటి హీలింగ్ రివైవల్ అని లేదు కదా. ఇక్కడ హీలింగ్ రివైవల్ అని చెప్తున్నారేంటి? అక్కడ ఒక ఉజ్జీవం కలిగింది. ఆ ఉజ్జీవం కలగడానికి కారణం దైవిక స్వస్థతలే. మన టైటిల్ దైవికమైన స్వస్థత. వాడుక భాషలో కూడా చదువుకుందాం మన మూల వాక్యాన్ని. 5వ అధ్యాయము 16వ వచనం. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్న వాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడుతున్న వాళ్ళను తీసుకొని వచ్చారు. వారందరికీ నయమైపోయింది. దేవుని స్తోత్రం. అనగా యెరూషలేము కేంద్రంగా మారింది.
నిత్యత్వంలో నూతన యెరూషలేము కేంద్రంగా మారుతుంది. ఇన్ ద ఇటర్నిటీ న్యూ జెరూసలేం వుడ్ బి ద ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్, సెంట్రల్ పాయింట్. ఇక్కడ మొదటి శతాబ్దపు క్రైస్తవత్వంలో సంఘం ఆరంభించబడినటువంటి యంగ్ చర్చ్ టైంలో, ఆ రివైవల్ టైంలో జెరూసలేం అనేది సెంట్రల్ పాయింట్ అయింది. జెరూసలేం మధ్య భాగం అని కాదు, లిటరల్గా భౌగోళికంగా మధ్య భాగం అని చెప్పడం లేదు నేను. అక్కడికి వస్తున్నారు ప్రజలు. అపోస్తులు అన్ని చోట్లకి వెళ్ళాలి, కానీ అపోస్తులు వెళ్ళలేని విధంగా ప్రజలే అక్కడికి వస్తున్నారు. ప్రజలందరూ యెరూషలేంకు రావాలని కమాండ్మెంట్ లేదు, కానీ అపోస్తులందరూ యెరూషలేములోను యూదయ సమరయములోను బూదిగంతముల వరకు వెళ్ళాలనేటువంటి ఆజ్ఞ వాళ్ళకు ఉంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దైవికమైన స్వస్థత, ఈ స్వస్థతలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, లేకపోతే ఈ మూమెంట్లో, ఈ స్వస్థత ఉద్యమంలో, ఈ దైవిక డివైన్ హీలింగ్ మూమెంట్లో ఏం జరిగింది అనేటువంటి విషయాలు, 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో రాయబడింది. యేసు ప్రభు చెప్పాడు, నీ పరుపెత్తుకొని నడువమని చెప్పాడు. నీ పరుపెత్తుకొని నడవమనగానే 38 సంవత్సరాలుగా తాను కోల్పోయిన బలాన్ని 39వ సంవత్సరం పొందుకొని, యేసు నామములో పొందుకొని, యేసు మాట చొప్పున పొందుకొని, వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకొని నడిచెను. తన కాట్, తన మంచాన్ని తెచ్చుకొని, తన బెడ్డింగ్ని చుట్టేసుకొని, ఆ పరుపును పరిచిన వారు ఇప్పుడు తన కోసం ఇతరుల మీద ఆధారపడాలి. ఇప్పుడు అటువంటి తానంతట తాను లేచి పరుపును చుట్టుకొని పరుపెత్తుకొని నడిచాడు. ఈ హీలింగ్స్లో ఎంతమంది ఇక్కడ స్వస్థత పొందారు అనేది రాయబడలేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళలో కొద్దిమంది అయినా యేసు కాలములో అద్భుతం జరిగినట్లుగా పరుపెత్తుకొని నడిచినట్టు వాళ్ళు ఉన్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనము. వాడు మోసుకొని పోబడుచుండెను. ఒకడు మరొకని మోసుకొని వస్తున్నాడు, లేకపోతే 2 లేదా 3 నలుగురు ఒక మనిషిని మోసుకొని వచ్చారు మంచం మీద పెట్టి. లేకపోతే 2 మోసుకొని రాగలరు. ఎంతమంది మోసుకొని పోతున్నారనేది విషయం కాదు. అనగా వస్తున్న వాళ్ళందరూ మరొకరిని తీసుకొని వస్తున్నారు. ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడిని తీసుకొని వస్తున్నాడు. రోగం నుంచి విముక్తి పొందిన వాడు రోగిని తీసుకొని వస్తున్నాడు. ఈ రోజుల్లో మన స్థానిక సంఘాల్లో కూడా ఇటువంటి జరగాలి. రోగులను దేవుని మందిరానికి తీసుకొని రావాలి. మా పాస్టర్ గారికి స్వస్థత వరం లేదండి అనే మాట అనొద్దు. అక్కడున్న స్థానిక సంఘ పెద్దలు నూనె రాచి ప్రార్థన చేస్తారు. సంఘము భారంగా ప్రార్థన చేస్తుంది. యేసునామములో అద్భుతం జరుగుతుంది. ఆ వ్యక్తి ఆ స్థానిక సంఘ సభ్యుడిగా మారతాడు. సంఘ అభివృద్ధి జరుగుతుంది. అనగా ఒక విశ్వాసి ఒకటి అవిశ్వాసిని దేవుని మందిరానికి నడిపించాలి. రెండోది ఒక విశ్వాసి రోగిని దేవుని మందిరానికి నడిపించాలి. మూడోది ఒక విశ్వాసి దుర్బోధనలో చిక్కుకున్నటువంటి మరొక విశ్వాసిని దేవుని మందిరాన్ని నడిపించాలి. గమనించండి, ఒక విశ్వాసి కనీసం 3 విశ్వాసులను తీసుకొని రావాలి. 3 వ్యక్తులు మందిరానికి నడిపించాలి. ఒకటి రోగిగా ఉన్న వ్యక్తిని నడిపించాలి. 2 అవిశ్వాసిగా ఉన్న వ్యక్తిని నడిపించాలి. 3వది వచ్చేసి దుర్బోధనలో చిక్కుకున్న వ్యక్తిని నడిపించాలి. ఇది ఒక విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యత. ఈ మాటలు వింటున్నాను నీవు, రక్షింపబడ్డానని చెప్పుకుంటున్న నీవు, బాప్తిజం తీసుకుంటున్నానని చెప్తున్న నీవు, నీ కనీసం అట్లీస్ట్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ని దేవుని మందిరాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. అలా 1-3 తీసుకొచ్చారనుకోండి, సంఘము విస్తరిస్తుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం అభివృద్ధి చెందినప్పుడు సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. సమాజం మీద ప్రభావం చూపించినప్పుడు సర్వలోకంలో మార్పు జరుగుతుంది. సరే, దేవుని స్తోత్రం. సమాజ స్థాపన జరుగుతుంది. క్రీస్తు సమాజ స్థాపన జరుగుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయము, ఇతరులకు భారం కాకుండా ఉన్నారు. ఆ హీలింగ్ రివైవల్ తర్వాత ఒకటి వాళ్ళు తమ పరుపులు ఎత్తుకొని నడిచారు. రెండోది ఇతరులకు భారంగా ఉండకుండా ఉన్నారు. మూడో విషయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 7, 8 వచనాల్లో రాయబడింది. వాడు లేచాడు. వాడు లేచాడు, ఇంటికి వెళ్ళాడు. He rose up and went to his home. ఆయన తన ఇంటికి వెళ్ళాడు. అలాగే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఒక అద్భుతం జరుగుతుంది. వెంటనే
అతడు లేచెను. స్తోత్రం. లుద్దలోను షారోన్లోను కాపురమున వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. లేస్తున్నారు ప్రజలు. పీపుల్ ఆర్ రైజింగ్, పీపుల్ ఆర్ అవేకనింగ్. దేవుని స్తోత్రం. ప్రజలు కొంతమంది పరుపెత్తుకొని నడుస్తున్నారు, కొంతమంది లేచి తమ ఇళ్ళకి వెళ్తున్నారు, కొంతమంది ఇతరులకు భారం కాకుండా ఉన్నారు. వారందరూ స్వస్థత పొందారు. వాళ్ళలో ఉన్నటువంటి వేరు వేరు విధాలైనటువంటి ఆఫ్టర్ హీలింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. స్వస్థత తర్వాత జరుగుతున్నటువంటి అనుభవాల గురించి మాట్లాడుతున్నాను. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు. ఆయన కీర్తి పక్క దేశమైనటువంటి సిరియా దేశం అంతా, ఇశ్రాయేలు దేశమే కాకుండా సిరియా దేశంలో కూడా యేసు యొక్క, దేవుని కుమారుడైన యేసు యొక్క కీర్తి, ఆయన గురించి పబ్లిసిటీ జరిగింది, లేకపోతే ఆయన గురించి న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. రోగములు, వేదనలు, పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, అపవిత్రాత్మల చేత పీడించబడ్డమే కాదు, వ్యాధుల చేత, రోగముల చేత, రుగ్మతల చేత బాధపడుతున్నారు. రకరకాల రోగుల్ని యేసు దగ్గరికి తీసుకొస్తున్నారు. అపోస్తుల కాలములో ఉన్నటువంటి దానికన్నా అధికంగా అపోస్తుల కాలంలో రోగుల్ని, దురాత్మ పీడితుల్ని, కానీ యేసు కాలంలో అనేక విధాలమైన రోగులైన వారిని ఆయన దగ్గర తీసుకొచ్చారు. వారందరూ ఆయన వారందరినీ స్వస్థపరిచాను. తన నీడ వారి మీద వేసాడని కాదు, తన విస్తరణలు తాకడానికి అనుమతి ఇచ్చాడని కాదు, వారందరూ ఆయనను వెంబడించారనే మాట కూడా అక్కడ కనిపిస్తుంది. మత్తయి సువార్తలోనే అనుకుంటాను, ఆ లేఖన భాగంలోనే దే ఫాలోడ్ హిమ్. 25 తర్వాత వచ్చిన గలిలయ, దెకపొలి, పీపుల్, మల్టిట్యూడ్స్ ఫాలోడ్. అనగా స్వస్థతల తర్వాత జరిగిన విషయాలు. కొందరు లేచారు, నడిచారు, కొందరు పరుపెత్తుకొని నడిచారు, కొందరు ఇతరులకు భారం కాకుండా ఉన్నారు, కొందరు లేచారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొందరు వెంబడించారు. దేవుని స్తోత్రం. అటువంటి స్వస్థత ఉద్యమాలు, స్వస్థత కార్యక్రమాలు, కార్యాలు మన సంఘాలు జరగాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.